హలో ఆ కేరక్క పంచోడు మనం కదా చూసావా? చూసానమ్మా. ఎక్కడున్నావు? నేనక్క బస్ రోడ్ మీద ఉన్నా అక్క. అక్కడ నుంచి 4వ వీధిలో కృప అనే మేడం ఉంటాడు, అక్కడికి వెళ్ళమ్మా. అలాగే ఆల్రెడీ నీ గురించి నేను చెప్పాను, కానీ ఆమె కొద్దిగా బలహీనరాలు, నువ్వే ఆమె జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. సరే అక్క. ఈ కేరక్కని పంచోడమంటే బలహీన రాలంటే ఇప్పుడు నేను ఆ దగ్గరికి వెళ్ళి సేవలు చేయాలా? ముందే 3 ఇళ్ళకి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాం. అమ్మగారు అమ్మగారు అదే అమ్మగారు, పని మనిషి కావాలి అని చెప్పి బయట బోర్డు పెట్టారు కదా, అది తీసుకొచ్చా అమ్మగారు. అలాగే అమ్మగారు. అలాగే అమ్మగారు. అమ్మగారు ఇగోండి టీ. అదే అమ్మగారు, రోజు కాలంలో పనికి పోయి కొత్తగా పనిలో చేరగానే తలనొప్పిగా ఉందా? మీకు పెట్టి మిగిలిన నేను పెట్టుకోవచ్చుకున్నా అమ్మగారు. ఏంటి నువ్వు చేసే పనికి పొద్దున టిఫిన్ పెట్టి టీలో కాఫీ చికెన్ మేడం పెట్టాలి. ఏంటి క్రిస్మస్ దొరికింది నాకు. ఏ అమ్మగారు, మీ ఇంట్లో పని చేసి ఒక టీ కూడా ఇవ్వలేరా? వచ్చిన టైం రాసుకుంటాను, వెళ్ళిన టైం రాసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పని చేస్తావు దానికి ఒక టీ తయారు చేస్తాను. ఇప్పుడు నీకు టీ బట్టలో నాకు 30 అరగంట అయింది. నా 30 రూపాయలు నాకు ఇస్తే నేను పోతా. చాలా మంది దొరుకుతారు. నీలాంటి పిసినారు కూడా నాకు దొరకలేదు. ఫస్ట్ ఇల్లే పిసినారు దొరికింది. ఎప్పుడో లేవో నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. హలో అమ్మగారు, అప్పు తీసుకున్నావు కదా, ఎప్పుడు కడతావమ్మా? అమ్మగారు కొంచెం టైం ఇవ్వండి అమ్మగారు, కట్టేస్తాను. లేదమ్మా, ఈరోజు సాయంత్రం లోగా వడ్డీ కట్టకపోతే మీ పిల్లలిద్దరిని పనిలో పెట్టేస్తాను. అమ్మగారు అమ్మగారు, అయ్యో అమ్మగారు పెట్టేశారు, ఇప్పుడు ఏం చేయాలి? కోడలి పిల్ల టీ తీసుకోరా. కూరేం చేయమంటారు అత్తయ్య ఈరోజు? నీ ఇష్టం కోడలి పిల్ల. పర్వాలేదు చెప్పండి అత్తయ్య. నా బంగారు కోడలి పిల్ల, ఏదో నేను చెప్పిన పని చేసావు, ఈరోజు నేను చెప్పిన కోర్టు చేస్తావు, నువ్వు ఏదో తింటానమ్మా. అట్లా దానికి ముసలిదానా, రోజు పత్తి అవన్నీ చెప్పుడు కూడా చెప్పడం, నువ్వు తినేది అక్కడ కూడా చెప్పుడు కూడా చెప్పడం అనమాటావా? ఏమో తినకపోతే సస్తానా ఏంటి? మంచి నన్ను బస్సు కూరన్నమంటే నువ్వు నన్ను బస్సు కూరుందంట. 11 సెలైన్లు పెట్టినా నాకు దగ్గర. అమ్మగారు అమ్మగారు. ఎవరు? అదే అమ్మగారు, పని మనిషి కావాలి అని చెప్పి బయట బోర్డు పెట్టారు కదా, అది చూసి వచ్చాను అమ్మగారు. మీ పేరేంటి? వసంత అమ్మగారు. ఉండండి మా కోడలు చూస్తా. కోడలి పిల్ల, మన ఇంటికి పని మనిషి వచ్చిందంట వసంత. అవునా అత్తయ్య? వసంత జీతం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అత్తయ్య? 400 ఇద్దాం అనుకుంటున్నాము. 400 350 ఇద్దాం అత్తయ్య. కరోనా వచ్చి బయట రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, 400 ఇద్దాం. మీకు తెలియదు, మీరు ఎప్పుడు వాళ్ళేమో ఫోన్ చేస్తా ఉన్నారు, ఎత్త వాళ్ళు పక్కకి వెళ్ళి గుసగుసలాడేస్తున్నారు. తెలియదు మీరు ఎంత. ఏమ్మా నువ్వే నా వసంత అంటే? అవునమ్మగారు. రోజుకి 300 ఇస్తాను, 8 గంటల పని చేయాలి, చెప్పిన పనే చేయాలి. వెళ్ళి ఆ కుర్చీ తుడవమ్మా. అలాగే అమ్మగారు. మా అత్తయ్య వల్ల నాకు 50 రూపాయలు లాభం వచ్చింది. కోడలి పిల్ల అత్తయ్య, బుడ్రాల తాత అంగడికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. సరేనా అత్తయ్య? ఏంటి మా అత్తయ్య బీరువా తీసేసింది, చూద్దాం. అమ్మో ఇన్ని డబ్బులే. మా అత్త 100 రూపాయలు ఇమ్మంటే నేను ఇది ఒక్కటి తీసేసుకున్నాం. ఏంటి దీని ఇంట్లో ఇదో దొబ్బేస్తుంది, అయితే మనం కూడా దొబ్బేద్దాం. కోడలి పిల్ల అత్తయ్య, ఇదో కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అత్తయ్య. బయట ఎండలు కూడా బాగా చాలా మండిపోతున్నాయి. అమ్మ బీరువా తీసేవండి. కోడలి పిల్ల అత్తయ్య, బీరువా తనకు తీసేవండి. ఒక కట్ట మిస్ అయింది, వాళ్ళు తీసుకున్నావా? లేదు అత్తయ్య, మన ఇంటి కొత్తగా వచ్చింది పని మనిషి వసంత తీసినాం. పిలవండి అత్తయ్య. వసంత ఏమైంది అమ్మగారు? బీరువాలో కట్ట డబ్బులు కనిపించట్లేదు, నువ్వు వాళ్ళ తీసుకున్నావా? అయ్యో అమ్మగారు, నేను ఎందుకు తీసుకుంటా అమ్మగారు? అడగండి అత్తయ్య, గట్టిగా అడగండి. తీసుకున్నావా? ఓహో ఇది భలేగా ఉందే. నీ కోడలు దొబ్బేసి నా మీద వేయడం ఏందమ్మో? నా కోడలు బంగారం. నీ కోడలు బంగారమో కాదో ఒకసారి పరీక్షించి చూడు. తీసుకున్నావా? మింట్లో అత్తయ్య ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అత్తయ్య, అందుకనే తీసుకున్నాను. మీకోసమే కదా నేను దాపెట్టేది, మీ కాంటే ఖర్చు అయిపోతాయని. క్షమించండి అత్తయ్య. ఇంట్లో పెద్దలన్నీ ఎక్కువైపోయి అసలు నువ్వు పో అమ్మా. ఓ అమ్మ ఇది భలేగా ఉంది, నీ కోడలు దొబ్బేసి నా మీద వేయడం ఏందో. నేను ఇల్లు వద్దు, నీ కోడలు వద్దు, నేను బాతా పో. నువ్వు డబ్బులు దొబ్బికుంటే ఈ హారం దొబ్బేసింది మేలైంది. ఇది అది ఆ బీరువాల కన్నా నా మెల్లోనే చాలా అందంగా ఉంది.
అందుకే పడ్డం అంటే. అమ్మగారు అమ్మగారు. ఎవరండి? అదే అమ్మగారు, పని మనిషి కావాలని చెప్పి బయట బోర్డు పెట్టారు కదా, అది చూసి వచ్చాను అమ్మగారు. ఏం పేరు? వసంత అమ్మగారు. రోజుకు 1500 ఇస్తాను. 6 గంటలు పని చేయాలి. నేను చెప్పిన పని చేయాలి, ప్రతి పని చేయాలి. అలాగే అమ్మగారు. నువ్వు మా పాపను పిలుస్తా. బేబీ బేబీ. కమింగ్ మామ్. వాట్ మామ్? మన ఇంటికి పని మనిషి వచ్చింది, పేరు వసంత. నువ్వేనా వసంత అంటే? అవునమ్మగారు. నీకు పిజ్జా